హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఈరోజు టాపిక్ అండ్ మోర్ ఓవర్ మర్చిపోకుండా మన లాస్ట్ వీడియోస్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆయిల్ అండ్ షాంపూ చెప్పాను, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుద్దండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ మేడ్ హెర్బల్ పౌడర్. సో యాక్చువల్గా ఈ హెర్బల్ పౌడర్ నా ఇంటెన్షన్ ఏంటంటే మనం అందంగా కనబడాలనే కాదు, గ్లోయింగ్ స్కిన్ తో పాటు ఎట్ ద సేమ్ టైం హెల్దీ స్కిన్ కూడా ఉండాలి కదా. చాలామందికి ఇక్కడ పిగ్మెంటేషన్ అండ్ పింపుల్స్ బాగా వస్తుందండి ఇప్పుడున్న ఈ వాటర్కి అండ్ మన ఫుడ్ చేంజెస్ వల్ల, మోర్ ఓవర్ సోప్స్ వల్ల కూడా, కొన్ని సోప్స్ వల్ల. కాబట్టి ఏ సోప్ వాడాలో తెలీదు. మెయిన్లీ వచ్చేసి మీరు గ్లిజరిన్ సోప్స్ వాడితే బెటర్ అండి. బికాస్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాపకి యాక్చువల్గా 3 years ఏజ్ ఉన్నప్పుడు, వెన్ షీ 3 years ఓల్డ్, అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేశాడనమాట. తనకి చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చేవి, ఎలర్జీ లాగా అనమాట. సో చెప్పారు స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి కాబట్టి గ్లిజరిన్ సోప్స్ వాడమని. సో అప్పటి నుంచి మేమైతే అదే వాడుతున్నాము అందరం కూడా. సో అది బెస్ట్ అనమాట మన పిల్లలకి. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను తన కోసమని ఫస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మనం ఓన్గా ప్రిపేర్ చేస్తే అసలు ఆ ఫీలే వేరండి. అండ్ ఈ హెర్బల్ పౌడర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అప్పటి నుంచి తనకి ఎలర్జీస్ తగ్గింది. సో మీలో కొంతమందికైనా ఇది యూజ్ అవుద్దని నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 1 by 1 మీరు నోట్ చేసుకోండి. నేను మెజర్మెంట్స్తో పాటు చెప్తాను అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. అండ్ భయపడకండి, బికాస్ ఇవన్నీ మన హోమ్ మేడే కదా. సో మనకి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ముందు భయపడకుండా నమ్మకంగా ట్రై చేసి చూడండి. ఏదైనా సరే ఫస్ట్ టైం అయితే రిజల్ట్ రాదని చెప్పా కదండి. సో మీరు వాడుతూ ఉండండి, డెఫినెట్గా మీరు చేంజ్ అయితే చూస్తారు. అండ్ ఎలర్జీస్, హెచ్ఎస్ కానీ, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మీకు రిమూవ్ అవుతాయి. బికాస్ అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల అన్ని యూజెస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మీరు 1 by 1 నోట్ చేసుకోండి. ఎన్ని గ్రామ్స్ కావాలో కూడా నోట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ కొన్ని దొరకని ఉంటే ఆయుర్వేదిక్ షాప్స్లో తెచ్చుకోండి. బట్ ఇది ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు సోప్స్ యూస్ ఎక్కువనా పర్లేదు, రోజు కొంచెం ఆ సుండి పిండిని పాల మీగడ మీద కానీ, వాటర్లో కానీ మీ ఇష్టం. సో అలా అప్లై చేసి చూడండి, స్కిన్ డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్తో మ్యాక్సిమం నాకు తెలిసి ఎవ్వరూ చెప్పుండరు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమందే చెప్పుంటారు. నేను మ్యాక్సిమం అన్నీ ఇంక్లూడ్ చేశానండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 1 by 1 చూసేయండి. సో చూసిన తర్వాత మర్చిపోకుండా నా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి, వట్టి వేలు అంటారు. అవి మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. వట్టి వేలు అవి మీకు మజిల్ పెయిన్స్ వేటికైనా యూజ్ అవుద్దండి ఈ వట్టి వేలు అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి బావాంచాలు, అవి 50 grams. ఇప్పుడు నేను చెప్పే ఈ ఆయుర్వేదిక్ అన్నీ 50 grams అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బావాంచాలు అంటారు. అది చాలా మంచిది. బావాంచాలు ఏమంటారు, మంచి స్మెల్ కోసం, మన గంధం లాగా హెల్ప్ఫుల్ అవుతుంది స్కిన్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర్లు. ఇందులో మెయిన్ మనకి పెసర్లే అండి. బికాస్ పెసర్లు ఏంటంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. పెసర్లే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అన్నిటికన్నా కూడా. బికాస్ స్కిన్ మీద ఉన్న డస్ట్ మొత్తం పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది. చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. ఫుడ్లో, డైట్లో మీరు యాడ్ చేసుకున్నా మంచిదే అండి. అవి 500 grams తీసుకోండి. నెక్స్ట్ బియ్యం అండి. బియ్యం వల్ల ఏం చేంజ్ అనుకోకండి. బియ్యం వల్ల పార్లర్ వాళ్ళు చాలా యూజెస్ ఉంటాయి. ఏంటంటే అవి సోక్ చేసుకొని కూడా ఫేస్కి అప్లై చేస్తారు. ఎందుకంటే బ్రైటన్ అవుద్ది, స్కిన్ బ్రైట్ అవుద్ది, అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా అవుద్ది. ఓకేనా. అది మీరు 250 grams తీసుకోండి. బికాస్ మనం పెసర్లు 500 తీసుకున్నాం కదా, ఇవి 250 తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తుంగగడ్డలండి. తుంగగడ్డలు 50 grams తీసుకోండి. అవి కూడా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. అది చాలా బాగా యూజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచిది అది తుంగగడ్డలు. నెక్స్ట్ వన్ వచ్చేసి నూరు వరహాల పూలు. నూరు వరహాల పూలు మనందరం చూస్తూనే ఉంటాం, బట్ మనకి ఇన్ని హెల్ప్ఫుల్ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయని మనకు తెలీదు. అది మెడికల్ ఫీల్డ్లో బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అదొక మెడిసిన్ లాగా మన స్కిన్ మీద హెల్ప్ అవుద్ది. ఓకేనా. అది ఒక 50 grams తీసుకోండి. అది ఎండబెట్టండి మీరు మర్చిపోకుండా. ఎండబెడితే అది 50 grams అయ్యేలాగా క్వాంటిటీ చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చిశనగపప్పు. అది మన స్కిన్ క్లీన్జర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. రోజ్ వాటర్ టైప్ అలా క్లీన్జర్ లాగా. పచ్చిశనగపప్పు కూడా 200 grams తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తంగేడు పూలు. తంగేడు పూలు నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. అది హెయిర్కి కూడా చాలా యూజ్ అవుద్ది. అది మన బాడీని హైడ్రేట్ చేస్తుంది. సో ఆ తంగేడు పూలు కూడా మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో
పూలైనా దొరుకుతాయి డ్రైవి, లేదంటే పౌడర్ అయినా దొరికిద్ది. లేదు అంటే మీ దగ్గర దొరికితే తెచ్చుకొని అవి డ్రై అయినా చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి శనగపప్పు అండి. శనగపప్పు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అది కూడా 250 గ్రామ్స్ తీసుకోండి. అది డెడ్ స్కిన్ సెల్స్ని చంపేస్తుందండి, కాబట్టి చాలా యూజ్ ఉంటుంది శనగపప్పు వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి మినపపప్పు ఆర్ మినపగుండ్లైనా తీసుకోవచ్చు మీరు, లేదు అంటే కందిపప్పు అయినా తీసుకోవచ్చు. అది కూడా సేమ్ క్లీన్జర్ లాగే వాడతారు మనం బాడీలోకి. నెక్స్ట్ వన్ వచ్చేసండి బాదము డ్రై ఆమ్లా. బాదం డ్రై ఆమ్లా కూడా ప్రోటీన్స్ బాగుంటాయి, మంచిదండి. మన విటమిన్ సి అందిద్ది ఆమ్లా వల్ల మనకి. సో మెంతులు నెక్స్ట్ వన్. మెంతులు మంచిగా లైటనింగ్ అవ్వడానికి మన స్కిన్ని చాలా బాగా యూస్ అవుద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి గంధ ఖర్జూరాలు. ఇచ్చింగ్కి, ఎలర్జీ ఇచ్చింగ్స్కి గంధ ఖర్జూరాలు బాగా హెల్ప్ అవుద్ది. ఇది కూడా ఆయుర్వేదిక్ షాప్లోనే. అండ్ ఇప్పుడు మీకు ఒక్కసారి చెప్తా చూడండి. ఆయుర్వేదిక్ షాప్లో దొరికేవి వట్టివేలు అండ్ బావాంచాలు. నెక్స్ట్ వన్ తుంగగడ్డలు, నూరు వరహాల పూలు ఉంటే ఓకే, లేదు అంటే గంధ ఖర్జూరాలు. మిగతా అన్నీ మన ఇళ్ళల్లో దొరికే బియ్యము, పెసర్లు, నెక్స్ట్ వన్ పచ్చి శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బాదం, మెంతులు, నెక్స్ట్ ఉలవలండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉలవలు కూడా 250 గ్రామ్స్ తీసుకోండి. అవి గ్లోయింగ్ అవ్వడానికి స్కిన్ చాలా బాగా హెల్ప్ అవుద్ది ఉలవలు. మీరు డైట్లో కూడా ఫాలో అవ్వండి, గుగ్గిలలాగా తింటూ ఉండండి. నెక్స్ట్ రోజ్ పెటల్స్, మనందరికీ తెలిసిందే రోజ్ పెటల్స్ని. అవి డ్రై చేయండి, అది బాడీ హైడ్రేట్ అవ్వడానికి బాగా యూజ్ అవుద్ది. అండ్ బార్లీ గింజలు కూడా, అవి స్కిన్ని గ్లో చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్దండి. అండ్ మోర్ ఓవర్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గంధం చెక్క తీసుకున్నా ఫస్ట్ నేను, బట్ మిల్లులో అది మిక్సీ చేయనన్నారు. సో నేను ఇంకా విడిగా పౌడర్ మన కాశీ గంధం ఉంటే అది తీసుకొని వాడుతున్నా అండి. సో నీమ్ లీవ్స్ అవి కూడా ఎండపెట్టండి. ఆరెంజ్, నీమ్ అండ్ ఇది నిమ్మకాయని ఎండబెట్టాను నేను, దాన్ని పేస్ట్ చేసుకున్నాను అనమాట. విటమిన్ సి ఉంటుంది కదా బాడీలో, డెడ్ స్కిల్స్ని చంపేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ దొరికితే మీకు కనుక కొన్ని తులసి ఆకులు కూడా తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మందార పూలు అండ్ ఆకులు దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల కూడా స్కిన్కి బాగా యూజ్ అవుద్ది. సో ఇంకా చూసారు కదండి, అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక్కసారి నోట్ చేసుకోండి. వట్టివేలు, బావాంచాలు, పెసర్లు, బియ్యం, తుంగగడ్డలు, నూరు వరహాల పూలు, పచ్చెనగపప్పు, తంగేడు పూలు, బాదం, శనగపప్పు, మినపగుండ్లు, డ్రై ఆమ్లా, మెంతులు, గంధ ఖర్జూరాలు, ఉలవలు, రోజ్ పెటల్స్, బార్లీ, నీమ్, తులసి అండ్ మారేడు ఆకులు అంటారండి. అవి మీకు దొరికితే ఓకే, లేదు అంటే లేదు. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి వీటిని, అండ్ గంధం అండి, గంధం విడిగా పౌడర్. సో వీటన్నిటిని మీరు డ్రై చేయండి, కొంచెం ఎండకి బాగా ఆరబెట్టండి. నీమ్ లీవ్స్ ఇవన్నీ మాత్రం తుంచితే, ఆ ఆరెంజ్ పీల్ కూడా నేను మిల్క్ ఇచ్చినప్పుడు అది గ్రైండ్ అవ్వదని చెప్పారు, బాగా ఎండకి పెట్టండి. ఇంకా నేనే మిక్సీలో కొంచెం హాఫ్ రోస్ట్ సో మిక్సీ పట్టేసా అనమాట. ఆ తర్వాత మిల్క్ ఇచ్చాను. సో అప్పుడు ఇంకా వాళ్ళు మిక్సీ పట్టారు. మోర్ ఓవర్ మిక్సీ పట్టిన తర్వాత మర్చిపోకుండా మీరు దాన్ని మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, జల్లెడ పట్టించండి. అప్పుడే పిల్లలకి గీరుకోకుండా ఉంటుంది, బికాస్ వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి. సో గీరుకోకుండా ఉంటుంది. ఫస్ట్లో కొంచెం డ్రై అయితే చాలు అనుకొని తీసుకెళ్ళండి, కానీ ఆరెంజ్ పీల్ లేదంటే లెమన్ కానీ అవి పట్టుకుంటే గట్టిగా ఉండొద్దు, అంటే తునిగేటట్టు ఉండాలి, బ్రేక్ అయ్యేటట్టు. సో అంతవరకు ఎండబెట్టండి, ఆ తర్వాత తీసుకెళ్ళండి. సో ఇంకా అప్పుడు వాళ్ళు మిల్క్ పడతారు, లేదు అంటే మనకు డబల్ పని అవుద్ది. సో ఇంకా అన్నీ వచ్చాయి కదండి, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇవి ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో రిజల్ట్ కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇది వర్కౌట్ అవుద్ది. సో పిల్లలకి ఇస్తూ ఉండండి, స్కిన్ గ్లోయింగ్ అవుతుంది వాళ్ళకు కూడా. అండ్ ఇప్పుడు వచ్చే ఈ వైరసెస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ నేను మిల్క్ ఇచ్చిన పౌడర్ రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే సూపర్బ్గా ఉంది. సో మర్చిపోకుండా మీరైతే జల్లెడ పట్టండి, బికాస్ పిల్లల కోసం కాబట్టి. మనకైతే ఓకే బాగానే ఉంది, జల్లెడ అవసరం లేదు. సో పిల్లల కోసం కాబట్టి జాగ్రత్తగా పిల్లలు పట్టించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.